మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం క్వారీ నీటి గుంతలో దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. గ్రామానికి చెందిన 5 యువకులు సరదాగా ఈత కొట్టేందుకు దివిటిపల్లి శివారులోని మూసివేసిన క్వారీలోకి వెళ్లారు. నీళ్లలోకి దిగిన 2 యువకులు క్వారీ గుంతలోకి జారుకున్నారు. వారిని రక్షించేందుకు నీళ్లలోకి దిగిన మరో యువకుడు సైతం నీటి గుంతలో మునిగిపోయాడు. ఒడ్డున ఉన్న 2 యువకులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా విజయ్ మృతదేహం లభ్యమైంది. మిగతా 2 కోసం పోలీసులు క్వారీ గుంతలో జల్లెడ పడుతున్నారు. ఇక్కడ గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఈతో సారా తెలియదు. ఇక్కడ వచ్చిన నీళ్ళు చూసే వరకు నీళ్ళు ఉన్నాయని కొడదాని పోతున్నారు. ఇక్కడ చనిపోయారు వాళ్ళు. ఇది 2 లోపల వాడు పైన కొరియచ్చు ఆయన కూడా చనిపోవడం జరిగింది. గతంలో సమాజం కింద ఒక అబ్బాయి కూడా చనిపోయి చనిపోయినా కూడా పిల్లలకు తెలియదు, వస్తూనే ఉంటాడు. సుమారుగా 5-6 మంది చనిపోయి ఇక్కడ ఈ కోరిన ఇక్కడ ఇతో 3 10 మంది దాకా సుమారు చనిపోయి ఇక్కడ. ఈ రోజు మధ్యాహ్నం దేవిడిపల్లి గ్రామ శివారులో ఈ డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్న ఈ పాత్రపడిన కాయల్లోకి ఈ దేవిడిపల్లి కేటీఆర్ కాలనీ సంబంధించిన పిల్లలు 5 ఈతకని వచ్చినారు. వచ్చిన క్రమంలో ఈత కొడుతు క్రమంలోనే 3 వ్యక్తులు విజయ్ కుమార్, అయ్యప్ప అండ్ మహమూద్ అనే 3 కూడా ఈతలు కొడుతూ మునిగిపోవడం జరిగింది. ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా చనిపోవడం జరిగింది. 3 ఒక విజయ్ కుమార్ డెడ్ బాడీ మాత్రం మనకు బయటపడింది. మిగతా డెడ్ బాడీ బయటపడలేదు. దానికోసమని మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది వచ్చేసి దాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.